సీనియర్ హీరో నరసింహం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మళ్ళీ కలిసి పనిచేయబోతూ ఉన్నారు. వీరసింహారెడ్డి తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతూ ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే బాలయ్య బర్త్డే సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చేసింది చిత్రబృందం. గోపీచంద్ మలినేని ఇటీవలే జాట్ అనే హిందీ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇది దర్శకుడికి బాలీవుడ్ డెబ్యూ. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ యొక్క చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకే 110 కోట్లు రాబట్టింది. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక జాట్ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు బాలకృష్ణతో చేయబోయే మూవీ గురించి పలు సందర్భాల్లో పంచుకున్నారు. బాలయ్య చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులు ఊహించిన దాన్ని మించి ఉంటుందని అన్నారు. ఇక బాలయ్యతో స్క్రిప్ట్ డిస్కషన్ అయిపోయింది. ఇక ఏ బ్యానర్లో చేస్తారన్నది డిసైడ్ చేస్తారు. ఇక డెఫినెట్గా ఏదో ఒక సాలిడ్ స్క్రిప్ట్ 100% కొత్త డైమెన్షన్లో ఉంటుంది. మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది. ఇక ఈ యొక్క మూవీని మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను అంటూ గోపీచంద్ మలినేని చెప్పడం జరిగింది. ఇక ఇటీవల కాలంలో బాలకృష్ణ ప్రతి సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాను చేయబోయే చిత్రంలో తిబాత్రభయం ఉంటుందని దర్శకుడు హింట్ ఇచ్చేశారు. ఏదైనా కథను బట్టి ఉంటుందన్నారు. అయితే వీరసింహారెడ్డి సినిమాలో 2 పాత్రలను బ్యాలెన్స్ చేయలేకపోయానని కామెంట్లు కూడా వచ్చాయి. ఈసారి అలాంటి కంప్లైంట్స్ రాకూడదని బ్యాలెన్స్ చేస్తాననే విధంగా వర్క్ చేస్తానని గోపీచంద్ చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు NBK 111 మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఇక ఆ యొక్క పోస్టర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. బాలేబాబు గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క పోస్టర్లో మీ యొక్క ముఖానికి కవచం ఉండి ఆ యొక్క లుక్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ యొక్క పోస్టర్లో మిమ్మల్ని ఇలా చూస్తుంటే సింహం గర్జనకు వేటకు సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. ఇక పక్కా ఈ యొక్క మూవీ మంచి రికార్డును అయితే క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.